హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గార్డెన్ లో వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చేయబోయే ఐటమ్ ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి. అది కూడా అనపగింజలతోటి చేసి చూపెడతాను. చేసుకుందామా మరి? ఆగండి, చేసుకోబోయే ముందు చెప్తున్నాను, అది కూడా కట్టెల పొయ్యి మీద చేసి చూపెడతాను. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ వేరుంటుంది కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? సో ఫ్రెండ్స్, మనకు సర్వపిండికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? బియ్యం పిండి. ఇప్పుడు బియ్యం పిండి ఒక ప్లేట్ లో పోసుకుందాం. ఇవి అనపగింజలు నేను ఆల్రెడీ ఉడకబెట్టాను. మనము నార్మల్ గా అయితే ఉల్లిగడ్డ శనగపప్పు వేసి చేసుకుంటాం కదా. నేను ఇప్పుడు అనపగింజలు వేసి చూపిస్తున్నాను. అనపగింజలతోటి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి కొత్తిమీర, ఉల్లాకు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగి ఆరబెట్టుకోవాలి కొంచెం. ఇది కూడా ఇందులో వేసుకుందాం. కరివేపాకు, ఇంకొకటి నువ్వులు. ఇవి పచ్చి నువ్వులే వేసుకోవాలి, మంచిగా గాలిచ్చినవి. పచ్చిమిర్చి సన్నగా నూరుకున్న పేస్ట్, ఉప్పు వేసి నూరుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. అయితే చల్లనీళ్ళ కంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది ముద్దకు వచ్చేలాగా నీళ్లు పోసుకుంటూ పిసుక్కోవాలి. ఇది ముద్దకు వచ్చేలాగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ ముద్దకు వచ్చేట్టుగా ఇట్లా ముద్ద తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో ఒత్తుకోవాలి, సర్వపిండి గిన్నె. దీంట్లో నూనె వేసుకోవాలి మంచిగా. నూనె అడుగున మంచిగా ఉంటేనే ఏం కాదు, లేకపోతే మనకి సర్వపిండి తీయడానికి రాదు, దానికి అతుక్కపోతుంది. అందుకే నూనె మంచిగా రాసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒక్కసారి మనకు నూనె చేయితో దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎంత అవసరం అవుతుందో అంత ఈ ముద్దను తీసుకొని ఇందులో పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాదు, నార్మల్గా మీడియంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకుంటే మనకు బిల్ల అనేది తీయరాదు. లావుగా ఉంటే ఉడకదు, మంచిగా ఉండదు, పిండి పిండి వస్తుంది. అందుకే మంచిగా మీడియంగా మంచిగా ఒత్తుకోవాలి, అంతా సమానంగా. ఇట్లా హోల్స్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి ఈ హోల్స్లలో. ఇది ఇప్పుడు పొయ్యి పైన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు అది కాలేలోపు ఇంకొకటి రెడీ చేసుకుందాం మనం. సేమ్ ఇప్పుడు దానిలాగానే మళ్ళీ మనం పెట్టుకున్నప్పుడు ఆళ్ళ కూడా ఇట్లా పిండి కొంచెము మంచిగా సాఫ్ట్గా చేసుకుంటూ దీంట్లో పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది. అది కాలగానే ఇది కూడా కాల్చుకుందాం. ఇది కాలిందో చూద్దాము. ఇంకా కొంచెం ఈ పక్క కాలాలి. ఇటు కొంచెం మనము తింపుకుంటే చూసిరుగా ఫ్రెండ్స్, ఇది మంచిగా కాలింది. దీన్ని దించేసుకుందాము. ఇది కాసేపు ఇట్లనే కొంచెం చల్లగా కానివ్వాలి. చల్లగా అయినాక తీద్దాము. అది చల్లారేలోపు ఇంకొకటి పెట్టుకుందాం. ఇది కాలిందా చూద్దాము. ఇంకా కొంచెం కాలాలే. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. కట్టెల పొయ్యి మీద కాబట్టి మంచిగా నిమ్మలంగా ఉడుకుతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. మనకు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయినాక తీద్దాము. ఇది ఇట్లా మెల్లిగా ఇట్లా చుట్టూ ఇట్లా తీసుకుంటూ ఇట్లా లేపుకోవాలి. చూసిండ్రా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో.
ఎంత మంచిగా గాలిందో చూసిండ్రా ఫ్రెండ్స్, మీద మెత్తగా మంచిగా క్రిస్పీగా ఎంత బాగుందో. చూసిండ్రా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కిందికి క్రిస్పీగా. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.